హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి రీజనింగ్లో భాగంగా మీకు ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అనేది చెప్తాను. ఈ వీడియో మీకు క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలి. అది కూడా మీకు ఈ వీడియోలో క్వశ్చన్స్ చేసేటప్పుడు చెప్తే అర్థమవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. 6 వ్యక్తులు ABCDE మరియు F ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారు. Fకి సరిగ్గా ఎడం వైపున A కూర్చున్నాడు. ఈకి ఎడం వైపున 3వ స్థానంలో C కూర్చున్నాడు. F యొక్క దగ్గరి పొరుగువాడు C అంట. Bకి సరిగ్గా ఎడం వైపు D కూర్చున్నాడు. B మరియు Cల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఇది క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా? 6 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. 6 ఉన్నారు. వీళ్ళందరూ ఎటువైపు చూస్తూ కూర్చున్నారంటే ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారు. ఓకేనా? మనకి క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. మొత్తం ఎంతమంది? 6 ఉత్తరం వైపు చూస్తున్నారు. ఉత్తరం అంటే ఏంటి? మనకి నార్త్ కదా. నార్త్ వైపు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తికి లెఫ్టే ఉంటుంది, రైటే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినట్టు జాగ్రత్తగా లింక్డ్ పాయింట్స్, ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం లింక్ ఒకదానికి లింక్ అయినటువంటి పాయింట్స్ని తీసుకొని చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకి ఎడం వైపున 3వ స్థానంలో C కూర్చున్నాడు. రాసుకోండి. ఈకి ఎడమ వైపున 3వ స్థానంలో C కూర్చున్నాడు అంటే ఈ ఇక్కడ ఉన్నాడండి. ఈకి ఎడం వైపున లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? ఇటు సైడే కదా. 1, 2 and 3 ఈ ప్లేస్లో ఎవరు కూర్చున్నారంట? C కూర్చున్నారు. F యొక్క దగ్గరి పొరుగువాడు C అంట. F యొక్క దగ్గరి పొరుగువాడు C. ఇక్కడ చూడండి, F యొక్క దగ్గరి పొరుగువాడు C అంటే F దగ్గరలోనే C అనేవాడు ఉంటాడంట. కాబట్టి Fకి ఇక్కడ కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం F ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, Fకి Cకి దగ్గర రిలేషన్ ఉంటుందా? మధ్యలో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి దగ్గర పొరుగువాడు కాడనమాట. కాబట్టి కంపల్సరీగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తీసుకోవాలి Fని Cకి. ఓకేనా? Cకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తీసుకోవాలి. అది అలా ఉంచండి. ఇప్పుడు Bకి సరిగ్గా ఎడం వైపున D కూర్చున్నాడు. ఓకే. BCల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చూడండి, Fకి సరిగ్గా ఎడం వైపున A కూర్చున్నాడు అని ఉంది. Fకి సరిగ్గా ఎడమ వైపున A కూర్చున్నాడు. Fకి ఎడం వైపున అంటే ఏంటి? ఇక్కడే కదా, ఇలానే కదా రాసేది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ F తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? Fకి ఎడం వైపున A ఉంటాడు. అయితే మనకు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? F యొక్క దగ్గరి పొరుగువాడు C. కానీ ఇక్కడ ఆ కండిషన్ అప్లై అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి కంపల్సరీగా F ఇక్కడ తీసుకోలేము. ఇంకెక్కడ తీసుకోవాలి? Fని మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు Fకి Cకి దగ్గర సంబంధం ఉంది, దగ్గర పొరుగువాడు అవుతున్నాడు. Fకి ఎడం వైపున A ఉన్నాడు. ఓకేనా? మొత్తం ఎంతమంది వచ్చారు? 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్. ఓకే కదా. ఇప్పుడు ఇంకొకటి చెప్పారు చూడండి, ఇక్కడ Bకి సరిగ్గా ఎడం వైపున D కూర్చున్నాడు. Bకి ఎడం వైపున D కూర్చున్నాడంటే Bని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, Bకి ఎడం వైపున D కూర్చున్నాడు. అయిపోయింది కదా. ఇప్పుడు B మరియు Cల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? Bకి Cకి మధ్య ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 1 పర్సన్. కాబట్టి ఆప్షన్ C ఒక్కడ మాత్రమే కూర్చున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం ఉన్న స్థానంలో ఏమి వస్తుంది? 4, 9, 14, 19, 24 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది? 4కి 9కి డిఫరెన్స్ ఎంత అండి? 5. 9కి 14కి డిఫరెన్స్ ఎంత? 5 వస్తుంది. 14కి 19కి 5 డిఫరెన్స్. మీరు ఇక్కడే గమనించాలి, ప్రతిదీ 5 డిఫరెన్స్తో వెళ్తుంది. 19కి 24కి డిఫరెన్స్ 5 వస్తుంది. తర్వాత 24 దానికి ఒక 5 యాడ్ చేస్తే 29 అవుతుంది. 24కి 29కి డిఫరెన్స్ 5 కదా. కాబట్టి ఈ క్వశ్చన్ మార్కులు ఎంత రావాలి? 29. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 29 అనమాట. ఓకేనా? క్వశ్చన్స్ ఏంది ఇంత ఈజీగా ఉన్నాయి అనుకుంటున్నారేమో. మీకు ఒక విషయం చెప్తానన్నా కదా, ఇక్కడ మీకు చెప్పే క్వశ్చన్స్ అన్నీ మీకు గత సంవత్సరంలో అడిగినటువంటి పేపర్లో క్వశ్చన్స్. ఓకేనా? ఇంకా కొన్ని విషయాలు అంటే క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఇంకొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రకాష్ బిందువు A నుండి ప్రయాణం ప్రారంభించి ఉత్తరం దిశలో 37 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది మనకి డైరెక్షన్స్ సంబంధించిన క్వశ్చన్.
ఆపై ఎడమవైపు తిరిగి 40 కిలోమీటర్లు ప్రయాణించాడు. మళ్ళీ ఎడమవైపు తిరిగి 55 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత మళ్ళీ ఎడమవైపు తిరిగి 40 కిలోమీటర్లు ప్రయాణించి బిందువు పి వద్ద ఆగాడనమాట. బిందువు ఏని చేరుకోవడానికి అతడు ఎంత దూరం మరియు ఏ దిశలో ప్రయాణించాలి? ఓకేనా, దూరం అడుగుతున్నాడు, అదేవిధంగా దిశ, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ రెండు అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, అన్ని మలుపులు 90 డిగ్రీలు మాత్రమే. ఓకేనా, ప్రతి మలుపు ప్రతి టర్న్ అనేది 90 డిగ్రీస్ ఉండాలి అని ఇక్కడ కండిషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినట్టు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేంటంటే మీరు మొత్తం చదివి సపరేట్గా ఒక్కొక్కటి కాదు, స్టెప్ బై స్టెప్ ఇక్కడ చదువుతూ ఇక్కడ డ్రా చేసుకుంటూ వెళ్తే ఈజీగా చేయొచ్చు. ప్రకాష్ బిందువు ఏ నుండి ప్రయాణం ప్రారంభించి ఉత్తర దిశలో అంటే నార్త్ సైడ్ 37 కిలోమీటర్లు వెళ్ళాడంట. ఇది 37 కిలోమీటర్లు. ఓకేనా, అయితే ఆపై ఎడమ వైపు తిరిగి 40 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు ఇతనికి లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? ఇటువే కదా, కాబట్టి ఇక్కడ 40 కిలోమీటర్లు ప్రయాణించాడంట. మరలా ఎడమ వైపు తిరిగి 55 కిలోమీటర్స్ 55 కిలోమీటర్లు ప్రయాణించాడంట. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇటు చూస్తున్నప్పుడు లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. కాబట్టి అతను ఎడమ వైపు తిరిగాడు కాబట్టి ఇటు తిరిగి 55 కిలోమీటర్లు వచ్చాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇంతవరకు ఎంత? 37 కిలోమీటర్లు. మొత్తం ఓవరాల్గా 55 అన్నారు, ఇంతవరకు 37. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 18 ఉంటుంది, అంతే కదా. ఇలా నేను ఎందుకు రాసుకున్నాను అంటే ఇట్లా స్ప్లిట్ చేసుకుంటే మనకి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుందని చేసుకున్నాను. ఓవరాల్గా ఈ 37, 18 మొత్తం కలిపితే 55 అవుతుంది, కానీ సపరేట్ చేసుకున్నాను నేను అంతే. ఓకేనా, ఇప్పుడు 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరిగి 40 కిలోమీటర్లు వెళ్ళాడు అనమాట. ఇక్కడ ఎడమ వైపు అంటే ఏంటి? ఇటు సైడే కదా, సో ఇటు మరలా 40 కిలోమీటర్స్ వచ్చాడంట. ఎడమ వైపు తిరిగి ఏ పాయింట్? పి అనే పాయింట్కి చేరుకున్నాడు. స్టార్టింగ్ ప్రారంభించింది ఏ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్కి చేరుకున్నాడు. అయితే బిందువు ఏని చేరుకోవడానికి అతడు ఎంత దూరం మరియు ఏ దిశలో ప్రయాణించాలి? బిందువు ఏ పి పాయింట్ నుంచి ఏకి చేరాలంటే ఏ డైరెక్షన్ వెళ్ళాలి? ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది, అంటే ఖచ్చితంగా ఈ లైన్కి సమానంగా ఈ పి అనేవాడు ఉన్నాడు. అంటే ఏ డైరెక్షన్లో ప్రయాణించాలి? నార్త్ వైపు ప్రయాణించాలి. ఈ డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ ప్రయాణించాలి కదా. ఈ డిస్టెన్స్ అంతా మీకు ఇక్కడ రాసుకున్నది, అందుకే 18 కిలోమీటర్. కాబట్టి ఇది ఇక్కడ కూడా 18 కిలోమీటర్ వస్తుంది. కాబట్టి పి నుంచి ఏకి చేరడానికి 18 కిలోమీటర్లు నార్త్ వైపు ప్రయాణించాలి. ఆప్షన్ బి చూడండి, ఉత్తర దిశలో 18 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఓకేనా, ఇది చేసే విధానం. నెక్స్ట్ క్వశ్చన్, 174853 సంఖ్యలోని ప్రతి అంకెను ఎడమ నుండి కుడికి పెరుగుతున్న క్రమంలో అమర్చితే అలా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ నుండి రెండవ అంకె మరియు కుడి నుండి రెండవ అంకెల మొత్తం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్చండి. ఇక్కడ ఏమన్నారు? అసెండింగ్ ఆర్డర్ అన్నారు. ఓకేనా, అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే 1 2 3 4 5 ఇలా అనమాట. ఓకేనా, నెంబర్ ఒకటి ఇచ్చారు, ఆ నెంబర్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఓకేనా, పెరుగుతూ పోతుందన్నమాట. 1 తర్వాత 2 ఉందా? 2 లేదు. 3 అండ్ 4 కూడా ఉంది. 5 6 7 8 వరకు ఉంది. ఇప్పుడు ఏమన్నారు? సంఖ్యలో అలా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఈ కొత్త నెంబర్ వచ్చింది, న్యూ నెంబర్ అనేది వచ్చింది. ఇందులో ఎడమ నుండి రెండవ అంకె, లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? ఇదే కదా లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రెండవ అంకె అంటే ఏంటి? 3. మరియు కుడి నుండి రెండవ అంకె, కుడి నుండి రెండవ అంకె అంటే ఇటు నుంచి రెండవ అంకె 7, ఇటు నుంచి రెండవ అంకె 3. మొత్తం ఎంత అన్నాడు. ఓకేనా, ఎడమ నుండి రెండవ అంకె మరియు కుడి నుండి రెండవ అంకె మొత్తం ఎంత అంటే 3 + 7 ఎంత? 10. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మోడల్ కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది, ఈజీగా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చినటువంటి రెండు జతల సెట్లను మాదిరిగానే ఒకే రకమైన నమూనాను అనుసరించే జతను ఎంచుకోండి. ఇక్కడ మీకు ఏదైతే ప్యాటర్న్లో ఉందో ఈ రెండు చూడాలి. అదే ప్యాటర్న్లో కింద ఉన్నటువంటి ఆప్షన్లో కూడా ఒకటి ఉంటుంది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సారీ ఈ క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉంది. ఓకేనా, దీన్ని కరెక్ట్ చేసి నెక్స్ట్ చెప్పే వీడియోలో చెప్తాను దీని గురించి. ఇది సిలాజిమ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కంపల్సరీగా 1 or 2 మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి, జాగ్రత్తగా చేయాలి అంతే. ఓకేనా, ఆల్ పియానోస్ ఆర్ గిటార్స్ అంట. అంటే
పియానోస్ మొత్తం గిటార్లు ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సమ్ గిటార్స్ ఆర్ వయలిన్స్ అంటే సమ్ గిటార్స్ వయలిన్స్ అంటే ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ వయలిన్, నో వయలిన్ ఈజ్ ఏ డ్రమ్. వయలిన్ అనేది డ్రమ్ కాదంట కాబట్టి పక్కన రాసుకున్నాను. డి అనేది డినోట్ చేసుకుంటున్నాను డ్రమ్కి. ఈ రెండింటికి మధ్య రిలేషన్ లేదు అంటే నో వయలిన్ ఈజ్ ఏ డ్రమ్ అంటే ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకుంటే దీనికి సంబంధం లేదని అర్థం. ఓకేనా, ఇక్కడ మీకు గమనిస్తే ఎగ్జామ్లో మీరు పియానో అంటే పియానో, గిటార్ అంటే గిటారు, తర్వాత వయలిన్ అంటే మొత్తం రాసుకుంటూ కూర్చోవద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఓన్లీ సింగిల్ లెటర్స్ మాత్రం తీసుకోండి, ఈజీగా చేయొచ్చు, మీకు కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. సమ్ డ్రమ్స్ ఆర్ గిటార్స్. కొన్ని డ్రమ్ములు గిటార్స్ అంటున్నాడు. గిటార్కి డ్రమ్ముకి అసలు ఎక్కడన్నా రిలేషన్ ఇచ్చాడా, ఇవ్వలా, కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్ సమ్ వయలిన్స్ ఆర్ పియానోస్. సమ్ వయలిన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సమ్ వయలిన్స్ ఆర్ పియానోస్ అన్నాడు. మనకి పియానోస్ ఎక్కడ ఉన్నాయి, గిటార్ లోపల ఉన్నాయి. మనకి ఇక్కడ వయలిన్కి గిటార్కి రిలేషన్ ఉంది కానీ వయలిన్కి పియానోకి ఎక్కడన్నా రిలేషన్ ఉందా, లేదు. ఇక్కడ మనకి సమ్ వయలిన్స్ ఆర్ పియానోస్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది రాంగ్ అవుతుంది. మేబీ ఇక్కడ కెన్ బి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఓకేనా, ఒకవేళ సంబంధం ఉండే అవకాశం ఏమన్నా ఉందా అని చెప్పేసి అడిగితే మాత్రం అంటే పాజిబిలిటీ అనమాట, ఏదైనా పాజిబిలిటీ ఉందా అని చెప్పేసి అడిగితే మాత్రం కరెక్ట్ అవుతుంది. ఇక్కడ పాజిబిలిటీ అలాంటి ఏం అడగలేదు. సమ్ వయలిన్స్ ఆర్ పియానోస్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది కూడా రాంగ్ ఆన్సర్. దానికి రిలేషన్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి రెండు రాంగ్. అప్పుడు ఏమవుతుంది, నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రెండు రాంగ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఎంజీఆర్సి అనేది ఇలా HCOA అనే కోడ్ ఇచ్చారు, దీంతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా VOWB అనేది QKTZతో సంబంధం కలిగి ఉంది. అదే తర్కాన్ని అనుసరిస్తూ QNVT అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది. చూడండి, MGRC దీన్ని HCOAగా రాశారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీటి యొక్క కోడ్స్ తెలియాలి. M అంటే ఎంత, 13, H అంటే 8. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, 13కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత, 5, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ G అంటే 7, ఇక్కడ C అంటే 3 కదా. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 4. ఇక్కడ M నుంచి Hకి వచ్చింది అంటే తగ్గిందా పెరిగిందా, తగ్గింది. ఇక్కడ తగ్గినట్టే కదా, 13 నుంచి 8కి వచ్చింది కాబట్టి -5, ఇక్కడ -4. నెక్స్ట్ R అంటే 18, ఇక్కడ O అంటే 15. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి -3 వస్తుంది. నెక్స్ట్ C అంటే ఏంటి, 3, A అంటే 1. వీటి మధ్య డిఫరెన్స్ -2. గమనిస్తే -5, -4, -3, -2 ఈ కండిషన్లో వెళ్తుంది. సేమ్ ఇంకొకటి కూడా ఇచ్చారుగా, దాన్ని కూడా చూడండి. V అంటే 22, Q అంటే 17. డిఫరెన్స్ అంతా -5 వస్తుంది కదా. O అంటే ఎంత, 15, K అంటే 11, -4. తర్వాత W అంటే 23, T అంటే 20 అంటే -3. సో సేమ్ ఈ కండిషన్ రెండింటికి అప్లై అవుతుంది. అలాగే QNVTని కూడా చేయాలి, దాన్ని మనం చేద్దాం. దీన్ని చేసేటప్పుడు మీరు ఆప్షన్స్ చూసుకుంటూ చేయండి, మొత్తం చేయాల్సిన పని ఉండదు. కొన్నిసార్లు డైరెక్ట్గా సింగిల్ ఫస్ట్ లెటర్ ఆర్ సెకండ్ లెటర్ చేసేసరికి ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు, టైం సేవ్ అవుతుంది. QNVT ఫస్ట్ క్యూలోంచి ఎంత తీసేయాలి, -5 తీసేయాలి. -5, -4, -3, -2 కదా. Q అంటే 17, 17లోంచి 5 తీసేస్తే 12, 12 అంటే ఎల్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షనే ఉన్నాయి, 2 ఎలిమినేట్ అయిపోయినాయి చూడండి. నెక్స్ట్ N అంటే 14, 14 నుంచి -4 తీసేయాలి. అప్పుడు 14 నుంచి 4 తీసేస్తే 10 అవుతుంది, 10 అంటే J. ఇక్కడ చూడండి L తర్వాత K వచ్చింది, ఇక్కడ L తర్వాత J వచ్చింది. డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టచ్చు, ఆప్షన్ ఏ పెట్టేసి నెక్స్ట్ ఆ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా. ఇంకా మిగిలినవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అవసరమైతే మీరు చేయండి. V అంటే ఎంత, 22 -3 చేస్తే 19 వస్తుంది.
టీ అంటే ఎంత 20, 20 నుంచి 2ని తీసేయాలి, తీసేస్తే 18 అంటే 6 వచ్చేసింది కదా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆ క్వశ్చన్ అలా చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇంతకు ముందు చెప్పినవి కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో కనపడే క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. 5 ఇక్కడ మనకు సింబల్స్ ఇచ్చారు, ఓకేనా. ఫైనల్గా మనకు ఒక కోడ్ అనేది ఇచ్చారు, ఓకేనా. ఎడం వైపు కుడివైపు అని చెప్పేసి ఒక కోడ్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ చూడండి, వెనుక ఒక సంఖ్య మరియు వెంటనే తర్వాత కూడా ఒక సంఖ్య ఉన్న ప్రతీకలు ఎన్ని ఉన్నాయి అంటే సింబల్స్ ఎన్ని ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. ఇట్లా రాసుకోండి, మీకు ఇచ్చిన రఫ్ షీట్లో సింబల్ని ఎస్తో డినోట్ చేసుకోండి. ముందు ఒక నెంబర్ అన్నాడు కాబట్టి అది ఏ నెంబర్ అని చెప్పాలా, ఏదైనా నెంబరు. తర్వాత కూడా ఒక నెంబర్ అన్నాడు, నెంబరు మధ్యలో సింబల్ ఉండాలి. వెంటనే మీరు ఈ కోడ్ మొత్తం ఎలా చూస్తారంటే ఫస్ట్ సింబల్ చూడండి, సింబల్కి అటు ఇటు నెంబర్ ఉందా లేకపోతే నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోండి. అలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ సింబల్ ఉంది, సో ఇక్కడెక్కడ బోత్ సైడ్స్ నెంబర్స్ అనేది లేవు. ఇక్కడ చూడండి సింబల్ ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎట్ ద డేట్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత ఇక్కడ చూడండి ఎట్ ద డేట్ అనేది ఉంది, ఇక్కడ ఎట్ ద డేట్ ఉంది, దీనికి ముందు 7 ఉంది, దీని తర్వాత కూడా 7 ఉంది కాబట్టి 1 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ కూడా సింబల్ చూడండి, దీనికి ముందు 8, దీనికి ముందు కూడా 8, తర్వాత కూడా 8 కాబట్టి 2 వచ్చాయి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, పర్సంటేజ్కి ముందు 8 ఉంది, తర్వాత 5 ఉంది కాబట్టి మొత్తం ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. ఇంకా తర్వాత ఎక్కడున్నా లేదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, ఇప్పుడు మనం ముందు చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో అదే క్వశ్చన్. మీకు ఇంకొక విషయం చెప్తానని చెప్పాను కదా, ఇదేంటంటే ఇది మొత్తం ఒక పేపర్లోని క్వశ్చన్స్, ఇవన్నీ ఒకే పేపర్లో క్వశ్చన్స్, ఒకే షిఫ్ట్లోని క్వశ్చన్స్. మీకు ఒక మోడల్ ఒక క్వశ్చన్ ఇస్తే, మీకు గతంలో కూడా చెప్పాను, అదే మోడల్ మీద ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో కనపడుతుంది, ఓకేనా. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే క్వశ్చన్ చేసామో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా అంతే. అర్థమైంది. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, అక్కడ సింబల్స్ ఇచ్చారు, ఇక్కడ మొత్తం నెంబర్స్ ఇచ్చేశారు. నెంబర్స్ ఇచ్చేమంటున్నారు, వెనుక ఒక సరి సంఖ్య మరియు వెంటనే తర్వాత ఒక బేసి సంఖ్య కలిగిన సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అన్నాడు, ఓకేనా. దీన్ని మీరు చెయ్యండి, చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి, ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ చూడండి, 3 క్వశ్చన్స్ వచ్చాయి ఒకే పేపర్లో ఒకే మోడల్లో 3 క్వశ్చన్స్. అర్థమవుతుందా. ఈ క్వశ్చన్ మనం చేద్దాం. ఒక కోడ్ ఇచ్చారు, వెనుక ఒక సరి సంఖ్య, ఓకేనా, అంటే ఈవెన్ నెంబర్, మరియు వెంటనే తర్వాత ఒక బేసి సంఖ్య ఆడ్ నెంబర్ కలిగినటువంటి సరి అంకెలు ఎన్ని ఉన్నాయి, ఓకేనా. సరి అంకెలు అంటే ఈవెన్ నెంబర్కి ముందు ఈవెన్ ఉండాలి, తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి. ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడిగారు. ఇక్కడ పక్కనే ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే 2, 9, 6, 7 ఇట్లా వరుసగా చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి 8, 4 ఉంది, దాని తర్వాత 3 ఉంది, 1 ఉందన్నమాట, 1. తర్వాత 8, 2 ఉంది, దాని పక్కన 7 ఉంది, 2 ఉన్నాయి. నెక్స్ట్ 6, 4 దాని పక్కన 1 ఉంది అంటే 3. మొత్తం ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 3 అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఒక తరగతిలో ఉన్న మొత్తం 31 మంది విద్యార్థుల ఉత్తరం వైపు చూస్తూ ఒక వరుసలో నిలబడి ఉన్నారంట. 31 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 31 మెంబర్స్. వాళ్ళందరూ నార్త్ వైపు చూస్తూ నిలబడ్డారు. పూజ కుడివైపు నుండి 9వ స్థానంలో ఉంది, ఓకేనా, 9వ స్థానం. తాన్య ఎడమవైపు చివరి నుండి 16వ స్థానంలో ఉంది, ఆమె 16వ స్థానంలో ఉంది. పూజ మరియు తాన్యాల మధ్య ఎంతమంది నిలబడి ఉన్నారు. ఈజీగా ఈ క్వశ్చన్ని చేయొచ్చు. అదేంటంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి కాబట్టి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మైనస్ తాన్య, అదేదో ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ ఇచ్చారు కదా, తాన్య అండ్ మనకి ఇంకొకరు ఎవరు, పూజ, వీళ్ళిద్దరికి సంబంధించి లెఫ్ట్ రైట్ ఇచ్చారు కదా, ఆ లెఫ్ట్ ప్లస్ రైట్, ఓకేనా. ఇది చెయ్యాలి, ఇది చేస్తే ఈజీగా చేయొచ్చు. మీరు ఈ ఫార్ములా కూడా రాయాల్సిన పని లేదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటంటే మొత్తం 31 మంది అండి. ఈ 31 మందిలోని ఎవరైతే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ ఉన్నారో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ మైనస్ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ ప్లస్ తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్, లెఫ్ట్ రైట్ మొత్తం కూడాలి. సింపుల్ గుర్తుపెట్టుకోండి. 16 ఇది మొత్తాన్ని కూడితే ఎంత వచ్చింది మనకి, 25 వచ్చింది. దీనికి ముందు 31, 31లోంచి 25ను తీసేయండి. తీసేస్తే ఎంతమంది వస్తారు, 6. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు. సింపుల్గా చేసే పద్ధతి.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఇచ్చిన 4 అక్షరాల సమూహంలో 3 ఒక నిర్దిష్ట రీతిలో ఒకేలా ఉండి ఒక గుంపుగా ఏర్పడతాయి. ఆ గుంపుకు చెందిన వేరొక అక్షర సమూహం ఏది? ఇంత చదువుతూ కూర్చుంటారా? ఇదేంటి, సింపుల్గా ఆడ్ వన్ అవుట్. ఓకేనా, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, 4టిలో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి. చూడండి, JLOQ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్తాను. జే అంటే ఎంత 10, ఎల్ అంటే ఎంత 12, తర్వాత ఓ అంటే 15, క్యూ అంటే 17. డిఫరెన్స్ చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ +2, వీటి మధ్య డిఫరెన్స్ +3, వీటి మధ్య డిఫరెన్స్ +2, +2 +3 +2. సేమ్ సెకండ్ దానికి కూడా చూడండి, ఆర్ అంటే 18 అండ్ 20, 23, 25, +2 డిఫరెన్స్ +3 అండ్ +2. ఇక్కడ +2 +3 +2, +2 +3 +2. సో రెండింటికి వచ్చాయంటే ఖచ్చితంగా ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఈ ఆర్డర్ని మించి ఇంకేదైనా ఉంటే అది రాంగ్ అవుతుంది, అదొక్కటి డిఫరెంట్గా ఉన్నట్టు అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ మూడో ఆప్షన్ చూడండి, XZ అంటే 24, 25 అండ్ B అంటే 2, G అంటే 7. 24కి 25కి డిఫరెన్స్ అంతా 26 కదా, ఇది Z అంటే 24కి 26 డిఫరెన్స్ +2. ఓకే, 26కి 2కి డిఫరెన్స్ అంతా ఇక్కడ కూడా చూడండి +2నే వస్తుంది. ఇక్కడ 2కి 7కి మధ్య డిఫరెన్స్ అంతా 5 వస్తుంది. ఇక్కడ అంతా మారిపోతుంది పూర్తిగా, కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి అనేది ఆన్సర్. మీరు మరలా డి కూడా చేస్తాను అంటే మీ ఇష్టం, అది టైం అనేది వేస్ట్ అవుతుంది. 2 ఒకే ఆర్డర్లో వచ్చి మూడోది ఇంకొక ఆర్డర్లో ఉందంటే అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆ 4th ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఉన్న 2 ఆప్షన్స్ లాగానే ఉంటుంది. ఈ పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇది కూడా మనం అలర్ట్ చేసాం, అయినా కానీ చేద్దాం. ఓకేనా, ఒకే పేపర్లో చూడండి, ఒకే మోడల్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఒక సంఖ్యలోని ప్రతి అంకెను ఎడమ నుండి కుడికి పెరుగుతున్నటువంటి క్రమంలో అమర్చితే అలా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ నుండి 3వ మరియు కుడి నుండి 2వ అంకెల మొత్తం ఎంత? అసెండింగ్ ఆర్డర్లో పెరుగుతూ వెళ్తుందంట. రాసుకోండి, ఇచ్చిన నెంబర్ని రాసుకోండి. 1 అండ్ 2, 3, 4 అన్నీ ఉన్నాయి ఇక్కడ. 5, 6, 7, 8, 9 వరకు ఉన్నాయి. వీటిలో మనకేమన్నారు, ఎడమ నుండి 3వ స్థానం, లెఫ్ట్ సైడ్ నుంచి 3వ స్థానం ఏంటి 3, అండ్ కుడి నుండి 2వ అంకె 2వది అంటే సెకండ్ది రైట్ నుంచి ఏమిటి ఇక్కడ 8, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. మొత్తం ఎంత అన్నాడు అంటే ప్లస్ చేయాలి. 3 + 8 11. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఒక పేపర్లోవే, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లోపు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఈజీగా 30 అవుట్ ఆఫ్ 30 రీజనింగ్లో తెచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి.